నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా సిఆర్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. బులెటిన్ లో హెడ్లైన్స్. చిన్నతనం నుండి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెంపొందించుకోవచ్చు అని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం మున్సిపల్ హైస్కూల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో క్లబ్ మాజీ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి దాతృత్వంతో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో పిల్లలకు క్రీడలు ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ పాఠశాలకు అనేక స్వచ్ఛంద సంస్థలు వసతులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్ఎన్ బాబు, గుబ్బా చంద్రశేఖర్, పిఈటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. చదువుతో కూడా ఖచ్చితంగా ఆటల మీద శ్రద్ధ చూపించాలి. చదువు ఒకటే కాదు పిల్లలకి. ఇప్పుడు ఈ కాలంలో కార్పొరేట్ స్కూల్స్లో అంతా కూడా కనీసం ప్లే గ్రౌండ్స్ కూడా లేకుండా పిల్లల్ని 24 గంటలు చదువుకోవడానికే చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క బిడ్డ ఏదో ఒక ఆటల్లో కానీ స్పోర్ట్స్లో కానీ వాళ్ళు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఫిట్నెస్ లేకుండా ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు. అటు చదువుకోవాలంటే కూడా ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఆ ఫిట్నెస్ అనేది ఊరికే రాదు. మనం ఒళ్ళు ఎక్సర్సైజ్ అనేది కావాలి. ప్రతి ఒక్కరికి ఒళ్ళు అలవాలి. అంతకు ముందర పీటీ పీరియడ్ అని ఒకటి ఉండేది. ప్రతి స్కూల్లోనూ ప్లే గ్రౌండ్స్ ఉండి పిల్లల చేత లాస్ట్ అవర్ ఆటలు ఆడించుకునే దానిగా ఒక పీరియడ్ పెట్టేవాళ్ళు. కూడా బాగా ఒళ్ళు అలిసేలాగా ఎక్సర్సైజులు చేయించుకుంటూ చదువుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ స్కూల్కి లయన్స్ క్లబ్ అయితే ఏమి, రోటరీ క్లబ్ అయితే ఏమి, ఇన్నర్వీల్ క్లబ్ అయితే ఏమి, మహిళా మండలి అయితే ఏమి, ఎన్నో స్కూల్ సంస్థలు మీ స్కూల్కి వచ్చి మిమ్మల్ని ఏది అవసరాలు ఉంటే అవి తీరుస్తూ ఉన్నారు. చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఇప్పుడు అసలు నాడు నేడు కింద మన స్కూల్సే చాలా డెవలప్ అయిపోయాయి. అంతకుముందు స్కూల్స్కి ఇప్పటికీ స్కూల్స్కి చాలా తేడా. మధ్యాహ్న భోజనాలు అయితే ఏమి, మనకు స్కూల్లో వసతులు అయితే ఏమి, ట్యాబ్స్ ఇవ్వడం అయితే ఇవన్నీ చాలా బాగా బ్రహ్మాండంగా మీకు చదువుకునే దానికి అంతా హెల్ప్ చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని మీరు ఖచ్చితంగా చదువుకునేది చూసుకోవాలి. చాలామంది పక్కన ఎన్ని ఇచ్చినా కూడా మనం చదువుకోకపోతే ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలా. చదువుకునే వయసులోనే పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. ఆ టైం దాటిపోయిందంటే ఇంకా మనకు తిరిగి రానే రాదు. ఒక్క క్షణం దాటిపోయినా కూడా మళ్ళీ మనం వెనక్కి తీసుకోగలమా? టైం అనేది చాలా విలువైంది. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. క్రమశిక్షణతో మీరు ఉండాలి. ఒక చదివే కాదు, క్యారెక్టర్ అనేది కూడా బాగా బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లకాయలు చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, అలాంటి చిన్న చిన్న పనులు చేయకూడదు. అది మీరు మీ టీచర్స్ మీకు చెప్పిన దాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలా. ఎట్లాంటి అయినా ఇప్పుడు చాలామంది చాలా నేరాలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకి తలవంపులు తెస్తున్నారు. అలా కాకుండా మీరు మంచి పౌరులుగా ఎదగాలి. మీ టీచర్స్, మీ హెడ్ మాస్టర్ మీకు చెప్పిన పద్ధతిలో మీరు జీవితంలో పైకి రావాలి. ఉన్నత స్థానంకి రావాలంటే చదువు ఒక్కటే చాలదు, దానికి తగ్గ క్యారెక్టర్ కూడా కావాలి. ఎంతో పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా జైలు పాలవుతున్నారు వాళ్ళ క్యారెక్టర్ బాగలేనందువల్ల. కాబట్టి మీరు అలాంటి దురలవాట్లకు లోను కాకుండా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మీ టీచర్స్కి, మీ పేరెంట్స్కి, ఈ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలి. అట్లాగే ఈ స్పోర్ట్స్లో కూడా ఈవెంట్స్లో పాల్గొని మంచి ప్రైజులు మన స్కూల్కి కూడా తీసుకురావాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లోనే చాలామంది మంచి మార్కులు కూడా తెచ్చుకొని పైకి వస్తున్నారు.
స్టేట్ ర్యాంకులు కూడా తెచ్చుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ యాక్చువల్గా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉండవు. అక్కడంతా కొద్దిగా వాళ్ళు మీకు బాగా చదువులు చెప్తారు. మీరు దాన్ని అంతా చూసుకొని బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మళ్ళీ కూడా నేను చెప్తున్నాను. మనకి ఇక సనత్ రెడ్డి గారు ఈ రోటరీ వెస్ట్కి ప్రెసిడెంట్. ఆయన ఈ వారంలోనే 7 ప్రోగ్రాములు చేయాలని కూడా సంకల్పించున్నారు. దాంట్లో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. ఆయన కూడా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని కూడా ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఈ సంస్థలు చాలా యాక్టివ్గా ఒకరి నుంచి ఒకరితో ఒకరు పోటీలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా మన గూడూరు చాలా ధన్యమైన ఊరు కూడా నేను భావిస్తున్నాను. అట్లాగే ఈ స్కూలు మా నాయనమ్మ పేరుతో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నందుకు చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకొని ఇంట్లోకి రావాలని ఈ అవకాశం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన మా పాస్ట్ ప్రెసిడెంట్ బండి ధనంజయ రెడ్డి గారికి, ఉపాధ్యాయులకు, మా రోటరీ మిత్రులకు నా నమస్కారములు. అలాగే విద్యార్థులకి నా ఆశీస్సులు. ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ తెలిసిన విషయమే. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ చిలకూరు శేషమ్మ మున్సిపల్ హై స్కూల్ నందు క్రీడల్లో రాణించినటువంటి మన విద్యార్థులకు క్రీడా దుస్తుల్ని మన రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడాకారులకి మరింత పేరు తీసుకురావాలని మన స్కూల్కే కాకుండా మన రాష్ట్రానికి, మన జిల్లాకి కూడా మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. చదువులో కూడా, క్రీడలతో పాటు చదువులో కూడా మంచి మార్కులు తీసుకొని రావాలి. తల్లిదండ్రులకి, మన చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాను. రోటరీ ఫాస్ట్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ సంత్ కుమార్ రెడ్డి గారికి, వచ్చేసిన రొటేరియన్స్కి, హెడ్మిస్టర్స్కి, పీఈటీ సుబ్రహ్మణ్యం గారికి, పిల్లలకి నా ఆశీస్సులు. నేను కూడా 75లో 1వ తరగతి చేయడానికి కూడా చిలకశేషం స్కూల్లో చేరి ఇక్కడ 1 నుంచి 5 వరకు చదివాను. 6 నుంచి జిల్లా పరిషత్ స్కూల్లో, 75లో ఈ స్కూల్లో 75 to 80, 1975 నుంచి 80 వరకు ఈ స్కూల్లో చదివాను. నేను మా పాస్ట్ ప్రెసిడెంట్ ధనంజయ ఈరోజు బహుకరిస్తున్నారు కదా, ఆయన కూడా ఈ స్కూల్లో చదివారు. సుబ్రహ్మణ్యం గారు ఏమైనా చదివారేమో తెలియదు. ఇక్కడ నా ముగ్గురున్నారు. ఎస్ఎల్ఎన్ బాబు గారు ముగ్గురున్నారు ఇక్కడ రొటేరియన్స్ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. కాబట్టి ఈ స్కూల్తో మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక ప్రోగ్రామ్ ఇచ్చేదానికి కూడా మా ఉండేటటువంటి ఆ డిజైనింగ్లో గేమ్స్ డ్రెస్ని 16 జతలు ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఆ డ్రెస్సులు మనకి ఇస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాటిని కాపాడుకోవాలి. ఇక్కడ మనకు దానం చేసే వాళ్ళకి మనం ఎవ్వరూ తెలియదు. మీకు ఎవరు ఎవరు మనకి వీటిని డొనేషన్ ఇచ్చారో మీకు తెలియదు. కానీ వాళ్ళు ఒకే ఒక అంశం, పిల్లలకి ఆడుకోవడానికి సౌకర్యంగా ఉండాలి అనే ఒక భావంతో, అభిమానంతో మనకు ఇటువంటి సహాయ సహకారం అందిస్తారు. మనం ఏం చేయాలి, వాటిని చక్కగా వాడుకోవాలి. అదేవిధంగా అవి వేసుకున్నప్పుడు గెలవాలి అనేటువంటి తపన రావాలి. ఆ తపన రావాలనంటే ప్రాక్టీస్ చేయాలి. ఏమ్మా ఇక్కడ నేను ఏదో చెప్తా ఉన్నా. అందుకని మనము ప్రతిరోజు ఆటలు వచ్చి కేవలము ఆడడం అంటే ఆరోగ్యం కోసం, కానీ అదొక అంశం. అది పిల్లలకి నా ఆశీస్సు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో చిలకూరు శేషమ్మ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు క్రీడా దుస్తులు అంటే జెర్సీలు ఇవ్వడం జరుగుతుంది. దానికి స్పాన్సర్గా నేను చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇదే పాఠశాలలో 74 నుంచి 78 వరకు ఇదే స్కూల్లో చదవడం జరిగింది. అందువల్ల ఆ కృతజ్ఞతతో ఈరోజు మన చదువుకున్న స్కూల్కి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జెర్సీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను
మా అబ్బాయి కూడా అదే ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు స్థాపించిన చిలకూరు శేషమ్మ స్కూల్లో నేను చదవడం జరిగింది. అదేవిధంగా మా అబ్బాయి ప్రత్మన్ రెడ్డి కూడా సిఐఎం స్కూల్లో 2011లో ఆయన అక్కడ 10th వరకు చదివాడు. అదేవిధంగా మా మిస్సెస్ కూడా అక్కడే 15 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కుటుంబమే దాదాపు అందరూ అంటే చదువు రంగంలో కానీ విద్యారంగం, మా అబ్బాయి కూడా వాళ్ళ హాస్పిటల్లోనే 90 ఏళ్ళు జన్మించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి మేమందరం కూడా మా కుటుంబం అందరూ వాళ్ళకి రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ ఒక విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఇంత ముందు చూపుతో డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆలోచించారంటే ఆ రోజుల్లోనే 74లోనే వాళ్ళ అమ్మగారి పేరుతో దీన్ని నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. దాంట్లో మేమందరం కూడా చదువుకొని ఒక ఉన్నత స్థితిలో ఉన్నామంటే అది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా అదే బాటలో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోడ్డు మేళం కూడా నడవడం అంటే ప్రజాసేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎక్కువగా వైద్యం విద్య మీదే వాళ్ళు కూడా చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో వాళ్ళ ప్రోత్సాహం మనకు అందిస్తూనే ఉన్నారు. ఆ రోహిణి మేడం గారు అయితే ఎన్ని కార్యక్రమాలు చేశారు తెలుసా? గుర్తుందిరా? చాలా కార్యక్రమాలు మా పాఠశాలలో చేశారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ చదువును ప్రోత్సహించడం అంటే గేమ్స్ను కూడా ప్రోత్సహించడమే. గేమ్స్ ప్రోత్సహించారనుకోండి ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఫిట్నెస్ పెరగద్ది. ఫిట్నెస్ పెరిగితే చదువు పెరగద్ది. ఎక్కువసేపు చదువుకోవచ్చు. కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు డోనర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా కూడా మా పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఎప్పటికి కూడా మా ప్రోత్సాహం ఉంటుంది. మా పాఠశాల తరఫున 100% మేము ప్రోత్సాహం అందిస్తూ ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా. పేద ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రతిపక్షాలు హుందాతనంగా రాజకీయం నిర్వహించాలని నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేరుగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళి నివాసం వద్ద గూడూరు పట్టణ మరియు రూరల్ నియోజకవర్గ మైనారిటీ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ శాతం పేదరికంలో ముస్లింలు ఉన్నారని, వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ముస్లింకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ముస్లింకి ఇచ్చారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తల్లి లాంటి పార్టీకి నమ్మకద్రోహం చేసి వెళ్లిపోయిన నీవు నాపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, నా నిజాయితీ గురించి ఎక్కడికి వెళ్లినా చెబుతారని, నీలాగా నమ్మిన వారిపై కేసులు పెట్టించడం నాకు తెలియదని అన్నారు. నా చుట్టూ మంచివాళ్లు మాత్రమే ఉన్నారని, చెలికత్తెలు లేరని, హుందాతనంగా రాజకీయం చేయాలని, నీ బుడ్డ బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరని తెలిపారు. స్వచ్ఛాంధ్ర చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారని, కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. పేదరికం పోయి అందరూ ఉన్నతంగా జీవించాలని అనేక సంక్షేమ పథకాలు అందించారని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని సౌమ్యులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే మేరుగ మురళిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే పేదల జీవితాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మగ్దూమ్ అజీజ్, మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షులు జహీర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేందుకు నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు నేను అడిగిన ప్రెస్ వాళ్ళు, ఏంటి మీ ఉద్దేశం అంటే, ముందు ఆక్సిజన్ తర్వాత నీళ్లు ఇవ్వాలి, పట్టణంలో నీళ్లు 2 పూట్ల ఇచ్చేందుకు ప్రణాళికలు రచించుకుంటూ నా కళ అది. గూడూరు ప్రజలకి పురపాలక సంఘంలో ఉండే గ్రేడ్ 1 చేసినారు, ఇప్పుడు గ్రేడ్ 1 చేశారు. ఈ ప్రజలందరికీ 2 పూట్ల నీళ్లు ఇచ్చేదానికి దానికోసం మొట్టమొదట
ప్రాధాన్యత తీసుకొని పనిచేస్తాను. అందులో భాగంగా తొలడుగా విందూరు నుంచి టిట్కో ఇళ్ళకి పర్మనెంట్గా నీళ్ళు ఇచ్చే విధంగా తొందరలోనే దానికి ప్రణాళికలు సిద్ధమవుతాయని కూడా మనం చేసుకుంటూ పెద్దలందరూ కూడా చెప్పారు, బేరేజ్ వేసుకోండి, సున్నితంగా పెద్ద మనసుతో బేరేజ్ వేసుకోండి. ఒక్క విషయం ఆలోచించండి, రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం. చంద్రబాబు గారు మాటలు చెప్పాడు, వాడుకున్నారే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప మనసు ఎందుకు లేదు? మరి మంత్రులుగా ఇవ్వడానికి నీకు మనసు రాలేదా? అన్ని సంవత్సరాలు నువ్వు సీఎంగా పనిచేస్తే మంత్రులుగా పనిచేయడానికి ఎంతకాలం మైనార్టీలకు అవకాశం ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకులు దాదాపు 4.5 సంవత్సరం ఎంత గొప్పగా మైనార్టీల మీద, మైనార్టీ పేదరికం మీద ఎంత కష్టపడ్డాడు ఒక్కసారి ఆలోచించండి. పేదరికంలో ఎక్కువ మగ్గుతున్నటువంటి కమ్యూనిటీలు ఏమైనా ఉన్నాయంటే మైనార్టీ కమ్యూనిటీలు, ముఖ్యంగా ముస్లిమ్స్ చాలా పేదరికాన్ని అనిపిస్తున్నారు, కడు పేదరికాన్ని అనిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని, ఆ పేదరికాన్ని తోలేందుకు ఎంత గొప్ప పథకాలు మనసున్న మహారాజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు, ఆయన దగ్గర మేము పలకరింపు పేరుతో పిలుస్తున్నందుకు పులకరించిపోతుంటాం. ఎంత గొప్ప మనస్తత్వం. పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ నాన్న కంటే 4 అడుగులు కాదు, మరి ఎన్ని అడుగులు ముందుకేశారో మీరే రేపు భవిష్యత్తులో తేల్చాలి. మరి మిమ్మల్ని నమ్మి గొప్పగా ఆయన కొన్ని విషయాలు ధైర్యంగా తీసుకున్నారు. వ్యవస్థ తీసుకురావటం, ఇప్పుడు చెప్పారు కదా గ్రామ స్వరాజ్యం అని, ఇంటింటికి పరిపాలన వెళ్ళటం, కానీ ప్రతి ఒక్క గడప, ప్రతి సంక్షేమ పథకము తాకింది, ప్రతి గడపని తాకింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకం తాకటం జరిగింది. అద్భుతంగా అమలుపరిచారు. మనకు వచ్చేది పవిత్ర రంజాన్ మాసం, రేపు 11వ తేదీ నుంచి రంజాన్ మాసం ఆరంభమవుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరందరూ కూడా పవిత్రంగా ఆలోచించాలని, మనం ఎవరి ద్వారా లబ్ధి పొందాం, ఎవరి ద్వారా సంతోషంగా ఉన్నామని ఆలోచించి, ఈ సంతోషం ఇలాగే ఉండాలన్నా, ఈ సంతోషం రెట్టింపు అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ఇదందరూ కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ కార్పొరేషన్ దీంట్లో కూడా ఈ దూదేకుల కార్పొరేషన్ మహిళకి ఇవ్వటం జరిగింది. కార్పొరేషన్ చైర్పర్సన్గా నెల్లూరుకి చెందిన మహిళకి ఈ దూదేకుల కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇవ్వటం జరిగింది. ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ అందరూ కావాలనుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ మేలు ఇలా జరిగితే, ఈ ప్రభుత్వమే ఉంటే మనకి ఇంకా మేలు ఎక్కువ జరుగుతుందా అని మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక ఓటు అంటే ఆషామాషిగా వేసేది కాదు. ఆ ఓటు విలువ మన కుటుంబము, మన ప్రాంతం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ కోలుకోవాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది, చిన్న విషయం కాదు. అందుకని దయచేసి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక పెద్దలు ఎన్నో విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు ప్రభుత్వం గురించి, అన్నిటి గురించి. మరి అందులో వాస్తవం ఉందా లేదా? వాస్తవం ఉంటే మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి, దాన్ని మనం ఏం చేస్తే మనకి మేలు చేసి వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మరి ఈరోజు అందరూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, మురళీధర్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మన మనసు కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు చేసుకోవాలనేది మేము చెప్పేదే కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మైనార్టీకి సంబంధించి ప్రత్యేకంగా జరిగిన మేలేంది, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ మైనార్టీల కుటుంబాలకు జరిగిన మేలు, మైనార్టీల కుటుంబాల్ని సమాజంలో ఒక గొప్పగా తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నము, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అని ఆల్రెడీ నిరూపితమైంది. పెద్దలు చెప్పినట్టు మా మైనార్టీల స్థితిగతులను మార్చినటువంటి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైనార్టీలందరూ కూడా రుణపడి ఉన్నాం అన్నంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దలు చెప్పినట్టు నా ఇంట్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 2 ఇంజనీర్లు ఉన్నారు. మా సోదరులు బాబాయ్ గారి కుటుంబంలో 2 ఇంజనీర్లు ఉన్నారు, ఒక లండన్ లో ఉన్నారు. అదే విధంగా ప్రతి ఒక్క సామాన్య కుటుంబంలో ఒక డాక్టర్ గా, ఒక ఇంజనీర్ గా ఈ రోజు ఉన్నారంటే అది ఆయన పెట్టినటువంటి 4% రిజర్వేషన్ ఎటువంటి అతిశయోక్తి లేదు.
మరి 4 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ఒక ముస్లిం మైనార్టీని డిప్యూటీ సీఎం చేస్తూ 4 శాసన మండలి సభ్యులు, 4 ఎమ్మెల్యేలు, 16 మంది వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అదేవిధంగా 175 కోఆపరేషన్ మెంబర్లు, అదేవిధంగా వివిధ సంస్థల డైరెక్టర్లుగా నియమించడంతో పాటు ఒక మహిళకు శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా ఇవ్వడము. అంతేకాదు ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో 7 చోట్ల అసెంబ్లీ స్థానాలను కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా ఒక 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మనం మొట్టమొదటిగా గుర్తు తెచ్చుకోవాల్సింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలం ₹2 కిలో బియ్యం. దాని తర్వాత దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆ 2 కూడా గుర్తొస్తాయి. ఆ తర్వాత కాలంలో 2009 నుంచి 2014 వరకు 2019 వరకు ఏ సంక్షేమ కార్యక్రమాలు జరగకుండా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఆ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఒక సంక్షేమ ఫలాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ప్రతి ఒక్క సంక్షేమ ఫలం గుర్తుండే విధంగా ఎవరైనా సంక్షేమ ఫలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పవచ్చు. మనం అందరం కూడా చూస్తున్నాం, గతంలో ఎస్సీ ఎస్టీ అనే తప్ప ఎవరు కూడా మిగతా కులాల్ని పిలిచేటటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, మిగతా అందరు కూడా అన్ని కులాల వారికి సంక్షేమ ఫలాలు ఇస్తూ, ముఖ్యంగా మన దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకి 4% రిజర్వేషన్, అది కూడా ఖచ్చితంగా పట్టుబట్టి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి సమాజం సమానంగా ఉండాలంటే, అంబేద్కర్ యొక్క ఆశయాలు మనం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలందరూ కూడా చాలా వివరించారు. మనం అందరం కూడా మరలా ఇదే ప్రభుత్వంలో ఉంటే మనం అందరం కూడా ఆనందంగా ఉంటాం. కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ఇక్కడి నుంచి మన గూడూరు పట్టణం నుంచి మన గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరీ మురళీధర్ గారిని అత్యధిక మెజార్టీతో 47,000 మెజార్టీతో మొత్తం అంతకుముందు గెలిచాం. దాని రెట్టింపుతో 50,000 మెజార్టీతో మనం జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమందిని చట్టసభల్లో, శాసన మండలిలో, శాసనసభలో, అలాగే పార్లమెంట్లో కూడా కూర్చోబెట్టడం జరిగింది. మన జగనన్న కూడా అదే దారిలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిని అన్ని రంగాలలో కూడా సమానత్వంలో తీసుకురావాలని, అటు రాజకీయ రంగంలో తీసుకురావాలి, విద్యాపరంగా తీసుకురావాలి, ఆర్థికంగా తీసుకురావాలి, సామాజికంగా తీసుకురావాలి, అందరూ కలిసి బాగుంటేనే సమాజం బాగుంటుందనే మంచి సంకల్పంతో అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ వస్తున్నారు. గతంలో మైనార్టీలు అంటే మనకు తెలుసు, చాలామంది చిన్న చిన్న చేతి వృత్తుల్లో ఉండే పరిస్థితి నుంచి ఈరోజు అందరూ కూడా ప్రభుత్వం సాయం పొంది మంచి స్థాయికి వచ్చే పరిస్థితికి వచ్చింది. అది అన్ని రకాలుగా కూడా ఈరోజు ముస్లిం మైనార్టీలు అంటే ఒక సముచితమైన గౌరవం. ఇప్పుడే చెప్పారు, ఉప ముఖ్యమంత్రిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకొని నేను మైనార్టీ వర్గాలకి ఇచ్చే ప్రాతినిధ్యం ఇది అని చెప్పిన సత్తా ఎవరికైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంది. కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వలేదు గత ప్రభుత్వంలోనే కాదు, అంతకుముందు 9 సంవత్సరాల కాలంలో కూడా ఎవరు లేరు. చూసుకోండి కావాలంటే. ఇప్పుడు చెప్తున్నారు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను అవి చేస్తాం ఇవి చేస్తామని. 95 నుంచి 2000 వరకు చూసాం, 2000 నుంచి 2005 వరకు చూసాం. 2000 ఆ ప్రభుత్వంలో ఏమన్నా కనీసం ఎవరికైనా ఏదైనా ఒక చిన్న ఇప్పుడు జగనన్న అమ్మఒడి ఇస్తున్నారు, పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు
చేయూత పథకంతో ముస్లిం మహిళలకు కూడా 18,750 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం పొందుతున్నారు. దుల్హన్ పథకం కింద 50,000 ఇస్తుంటే ఇప్పుడు మన జగనన్న 1,00,000 రూపాయలు చేసి నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తున్నారు. 2014లో టీడీపీ హయాంలో ఒక్క మంత్రికి కూడా ఇవ్వలేదు మైనార్టీకి. ఇప్పుడు మన జగనన్న ఉప ముఖ్యమంత్రి చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. మైనార్టీలు అంటే పక్షపాతి మన జగనన్నకుంది. కొన్ని వేల మంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. వీళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ బయట ప్రపంచంలో ఉండే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అయితేనేవి, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు అయితేనేవి, మంచి ఉద్యోగాలు మంచి స్థితికి వచ్చి ఈరోజు వాళ్ళ ద్వారా కుటుంబ స్థితిగతులు కూడా మారినాయి. అవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ మహానుభావుడు లేకపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. దురదృష్టం, ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారు. దాని తర్వాత 9 ఏళ్ళు ఎవరెవరో పరిపాలించారు. అప్పుడు మన జీవితాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. 2019 ఎన్నికల్లో జగనన్న పాదయాత్ర చేస్తూ మన మైనార్టీలకి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, పేదవర్ణ అగ్రవర్ణ పేదలకి అందరికీ కూడా నేను అండగా ఉంటాను, మా నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను అని చెప్పి ఆయన ఎంతో చెప్పుకోవాల్సిన అవసరం లే. మైనార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఈరోజు మళ్ళీ ప్రస్ఫుటమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మభ్యపెట్టే నాయకులు బయటకు వస్తున్నారు. ఆ నాయకులు మైనార్టీలకి ఏ గౌరవము ఇవ్వలే వాళ్ళ ప్రభుత్వంలో. అటువంటి నాయకులు మళ్ళీ ఈరోజు మైనార్టీలు మాతో ఉంటారు, మేము మైనార్టీలకి అది చేస్తాము ఇది చేస్తామని చెప్తున్న పరిస్థితుల్లో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నమ్మకమైన నాయకత్వం ఏది, మైనార్టీలకి ఉపయోగపడే నాయకత్వం ఏది అనేది మీరు గ్రహిస్తే చాలు. మీ మైనార్టీలు మీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటంటున్న పరిస్థితుల్లో మీరు ఇంకా బలంగా 2019లో ఇచ్చిన బలం కన్నా ఈసారి ఇంకా ఎక్కువ బలం అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు గెలిచే పరిస్థితిలో మీరు కూడా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తారని చెప్పి నమ్ముతూ ఈ అవకాశం. ఎక్కడికి వెళ్లినా గానీ ప్రజలు సంక్షేమ పథకాలు అందరికీ రావడం లేదని తెలియజేస్తున్నారని, మరి వైసీపీ ప్రభుత్వం నవరత్నాల ద్వారా పథకాలు అందించామని చెప్పుకుంటున్నారని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెన్షన్లు, పలు సమస్యలు తెలియజేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వంలో తీసివేశారని అనేక మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని, సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రచారంలో నాయకులు బత్తిని సుధాకర్, ప్రణీత్ యాదవ్, కల్పన, శ్రీదేవి, భారతి, రవీందర్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి దినమున 16వ వార్డు ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు చాలా సమస్యలు మాకు తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా చాలామంది మహిళలు ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి మా భర్త చనిపోయి ఉన్నారమ్మా, మాకు పెన్షన్ అయితే రాలేదమ్మా, మేము అప్లై చేసినా మాకు పెన్షన్ ఇవ్వలేదు అని చాలామంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాపం వాళ్ళకి ఎందుకు రాలేదో మాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళేమో మేము నవరత్నాలు ప్రతి ఇంటికి మేము బటన్ నొక్కి ఇంటికి పోయి తలుపు తట్టి ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఆ మహిళలు వాళ్ళకి గుర్తు రావటం లేదా అని అడుగుతున్నాము. ఈరోజు వాళ్ళకి జీవనానికి వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను. వాళ్ళని ఆదుకోవాల్సిన
చేస్తున్నటువంటి ప్రభుత్వము 2 ఇయర్స్ 1 ఇయర్ నుంచి వాళ్ళని మొట్టిగా వదిలేయడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. వాళ్ళ బ్రతుకు తెరువుకి, వాళ్ళ బిడ్డల చదువులకి ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఆస్తులు ఉన్నాయని వాళ్ళు పిత్రాజితము వాళ్ళ భర్తలు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయని పెన్షన్లు తీసేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి? వాళ్ళు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు, ఏమ్మా మేము మా ఆస్తులు అమ్ముకొని మా బ్రతకమంటారా, ఉన్న గూడు కూడా మేము అమ్మేసుకోమంటారా అని అడిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. వాళ్ళని ఆదరించాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్కి లేదా అని అడుగుతున్నాను. వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మేము ప్రతి ఇంటికి మేము తలుపు తడుతున్నాం, మేము ఇస్తున్నాము, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరుతుంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు వాళ్ళు ఆ మహిళలు వాళ్ళకి కనపడటం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మేము అదే చెప్పాము, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అమ్మా మేము ఖచ్చితంగా ఇస్తాము అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మా అమ్మ మీరు తెలుగుదేశం హయాంలో మాకు ఇచ్చారు, మీరు ఇప్పుడు మీరు కొట్టేయడం జరిగింది అని చెప్తా ఉన్నారు. కనుక ఆలోచించండి అమ్మా, మీరు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించుకొని గవర్నమెంట్ రాగలిగితే మనం ఇవన్నీ తెచ్చుకోగలమని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు సునీల్ అన్న తెలిసినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి, లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి. కనుక అన్నని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 17 వార్డులో ఇచ్చేసిన శ్రీ పాసెం సునీల్ కుమార్ గారి శ్రీమతి పాసెం సంధ్యారాణి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి బాబు గారి యొక్క సూపర్ 6 పథకాలని ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఓటును కూడా అభ్యర్థించడం జరుగుతుంది. ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, అదేవిధంగా సూపర్ 6 పథకాలని జనసేన పవన్ కళ్యాణ్, జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ గారి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 17వ వార్డులో పర్యటన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంకా సంధ్యాక గారు రావడం, ఈ నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం వారు బాగా చదువుకుని తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని, అనేక మంది ఎన్నో సంవత్సరాల కృషితో మహిళా దినోత్సవం వచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఆడపిల్లలను చదివించేవారు కాదని, కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని, మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై కూడా అవగాహన చేసుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలను జడ్జి నాటారు. ఈ సమావేశంలో జడ్జీలు మురళీధర్, సులోచన రాణి, లాయర్లు కోటేశ్వరరావు, అరవ పార్వతయ్య, ప్రిన్సిపల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. Pleasant good evening to all. Good evening, ma'am. First of all, I would like to congratulate you on this occasion on International Women's Day. Thank you, ma'am. మీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. 1 day in advance. మా దీవెనలు. అందరూ మన భక్తులందరూ చాలా మంచి విషయాలు చెప్పారు. అన్ని ఒక్క విషయం కూడా తీయడానికి పక్కన పెట్టడానికి లేదు, అన్ని ముఖ్యమైన విషయాలు. అందుకే వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకుని అదేవిధంగా మీరు పనిచేసినట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే మన సీనియర్ అడ్వకేట్, మన సబ్జెక్ట్ సార్ వాళ్ళందరూ చట్టాల గురించి మినిమం మనకు డైలీ ఉపయోగపడే చట్టాల గురించి అంతా కవర్ చేశారు. అన్ని చట్టాలు విషయం మీకు తెలుసు, ఏ చట్టం ఎప్పుడు ఉపయోగపడుతుంది, మనకి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఆడవాళ్ళకు ముఖ్యంగా ఏ ఏ రకాల చట్టాలు ఉన్నాయి, ఎలా ఉండాలి, ఇంతకు ముందు అమ్మ అంటే ఏంటి, అమ్మ చేసే త్యాగాలు ఏంటి, ఇలాంటి విషయాలు. తర్వాత మన జడ్జి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను ఇదే మళ్ళీ తిప్పి చెప్పకుండా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి రిపిటేషన్ కాకుండా ఉండాలంటే మనం ఏమని చేసుకుందామంటే అసలు ఆ చట్టాలు ఉపయోగించుకోవడానికి అవసరం కూడా
ఉన్నట్లయితే అంటే తప్పనిసరి అయితే ఎలాగో ఉపయోగించుకుంటాము. మనం చెప్పిన విషయం ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంట. మీకు అందరికీ తెలిసిన విషయం ప్రివెన్షన్. ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చింది, ఏం చేస్తాం, మనం ఎంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం కదా అందరం. లేకపోతే ఈరోజు మనం ఇక్కడే ఉండేవాళ్ళం కాదు కదా. వేడి నీళ్ళు, పొద్దున్నే కషాయం, నోటికి మాస్క్, శానిటైజరు, ఇలా ఎన్నెన్ని విషయాలు మనం అంటే మనం బతకాలనే యాంబిషన్, బతకాలి మనం. ఈ కరోనా నుంచి బయటకు రావాలి. చాలామంది చనిపోయారు, అది వేరే విషయం, వాళ్ళు తీసుకోకపోవడం అని కాదు. ఒక్కొక్కసారి కొన్ని ఇలాంటి సీరియస్ డిసీజెస్ ఉన్నప్పుడు తప్పదు. కాకపోతే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ మంచి ప్రికాషన్స్ తీసుకున్నట్టే కదా. అది ఎంత డెడికేషన్తో తీసుకున్నాం ప్రికాషన్స్ అంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఆ కరోనా నుంచి బయటపడ్డామంటే చాలా మంచి ప్రయత్నాలు చేస్తుంటాం. చాలా డెడికేషన్తో మనం అన్ని మెజర్మెంట్స్ ఎలా ఉండాలి ఏంటనే ప్రివెంటివ్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవడం వల్ల మరి ఈరోజు ఉన్నాం. అలాగే అదే డెడికేషన్తో మనం బతకాలని ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. అలాగే ప్రతిరోజు మనకు మంచి ఫ్యూచర్ ఉండాలి, మన వల్ల మనం ఉపయోగపడాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగపడాలి. అదేవిధంగా సొసైటీకి మన వల్ల ఏదో ఒక కాంట్రిబ్యూషన్, మంచితనం ఉండాలి, మంచి పని చేయాలి. మనం ఈ సొసైటీలో రోల్ మోడల్గా నిలబడాలి. మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుని, ఆ ఇంకొకళ్ళు చూసుకుని ఇంకో 10 మంది నేర్చుకుని సొసైటీలో ఇంకా ఆడవాళ్ళు చాలా ఇప్పుడు మహిళా సాధికారత అంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్, దానికి మనం ఎగ్జాంపుల్గా ఉండాలని ప్రతిరోజు మనం అనుకున్నట్లయితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మీకు మాకు డిస్టెన్స్ ఇలా చూస్తే చాలా తక్కువ. ఏం లేదు, మేము కూడా మీలా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చాలామంది స్పీకర్స్ వచ్చేవారు, వాళ్ళ మాటలు వినేవాళ్ళు. మేము కూడా మీలాగే స్టూడెంట్స్గా అక్కడ కూర్చున్నాం. అప్పుడు మేము అనుకునేది ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకున్నాం. ఇప్పుడు మేము డయాస్ మీద పైన కూర్చున్నాం కదా, మీరు కూడా కూర్చుంటారు. ఎప్పుడు మీరు అనుకోవాలి, ఈ స్టూడెంట్స్ చైర్ నుంచి ఒక చీఫ్ గెస్ట్ చైర్లో నేను కూర్చోవాలి అంటే నేనేం చేయాలి? ఒక్క విషయం చాలు కదా మనిషి పైకి రావడానికి, డెవలప్ అవడానికి, కాదంటారా? మీరు ఏమనుకోవద్దు, ఒక్కటే విషయం. ఇప్పుడు స్టూడెంట్స్ చైర్లో కూర్చుని ఈరోజు స్పీచ్ వింటున్నాం, రేపు ఈరోజు చీఫ్ గెస్ట్ కూర్చున్న చైర్లో నేను కూర్చోవాలి. ఇంకా అన్నీ అందులో కలిసిపోతాయి కదా. మీరు చేయవలసిన ప్రయత్నాలన్నీ ఆ ఒక్క సింగిల్ సెంటెన్స్లో కలిసిపోతాయి. కానీ అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. చాలా కష్టపడాలి. ఆ చాలా కష్టం అనేది డెడికేషన్తో చేయాలి. మనం అనుకున్న ఉమెన్ అంటే ఏంటి, దేంతో పోలుస్తాం? భూదేవి. ఎంత పేషెన్స్, ఎంత బరువు మోస్తుంది దేవతలను. తర్వాత మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్, ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్ అని ఒక బిల్లుని ఆయన ప్రవేశపెట్టారు. అఫ్కోర్స్ అది వేగిపోయింది అనుకోండి, అయినా సరే దానికి బీజం నాటింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అసలు ఈ హిందూ కోడ్ బిల్లుని ఆయన ఎందుకు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగిందంటే, మీకు చాలామంది చరిత్ర స్టూడెంట్స్ ఉంటారు. ఈ దేశంలో స్త్రీ యొక్క గౌరవం, స్త్రీ యొక్క పాత్ర, స్త్రీలకుండే హక్కులు ఏమున్నాయి? ఏమి లేవు. స్త్రీలు ఎందుకు ఈ విధంగా అణగదొక్కబడి ఉన్నారు, వాళ్ళ హక్కులు ఎందుకు లేవు అని మొట్టమొదటిగా ఆలోచించిన మొదటి వ్యక్తి ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు హిందూ కోడ్ బిల్లో ఏం పెట్టారంటే, స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలి, పురుషులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి, స్త్రీలకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి, స్త్రీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నింటిలో, స్త్రీలకు ప్రసూతి సెలవు దినాలు
ఇవన్నీ అప్పుడు దాని హిస్టరీ కొంచెం తెలిసి చెప్పాలి తెలియకుండా 2 ఏళ్ళే చెప్తాను. 1975లో ఉమెన్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేశారు సార్. ఎక్కడ 1975 ఉమెన్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చి 8 జరుపుకుంటారు. హిస్టరీ బ్యాక్ 1975 ముందు బ్యాక్ అది తెలుసుకోవచ్చు. పురాణాల్లో వాటిలో వాళ్ళు చెప్పినారు. చదువుకునే తప్ప మనకి ఎక్స్ప్రెషన్ నాలెడ్జ్ కదా. సరే 1857లో ఒక స్పెల్లింగ్ ఊళ్ళో నుంచి పుట్టింది ఉద్యమం. అప్పుడు లేడీస్ చేసి కలిసి పనిచేస్తాం. లేడీస్ అంటే లేడీస్ ఎలా ఉన్నా, ప్రెగ్నెంట్గా ఉందా, అమ్మగా ఉందా, అమ్మాయిగా ఉందా, చిన్నగా ఉందా, వికలాంగులైనా, పాలిచ్చే తల్లిగా ఉందా, అంతా కలిసి 16 గంటల రోజు పనిచేస్తాం. ఈ మొత్తం వరలంతా అలా జరుగుతాం. అప్పుడు మన ఇండియా లేదు. సో ఆ 1857 నుంచి పుట్టిన లోపల వరలో స్ట్రగుల్ పెరిగింది. ఎందుకు మనం 16 గంటలు పనిచేయాలా, 10 గంటలు పనిచేయాలి. సో దీనికి ఎలా అని ఒకరు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, బయటకు వచ్చిన వాళ్ళు లేరు, ఉద్యోగం చేసిన వాళ్ళు అందరూ పెట్టారు. ఎవరు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఇక్కడ దేని గురించి చెప్పాలి, ఆ పీరియడ్స్ ఎలా అవుతున్నారు ఎవరు చెప్పాలి అని వాళ్ళ బాధపడుతూ ప్రపంచంలో ఉన్న అంత మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సో మన 1902 నుంచి 8 to 10 ఒక గ్రూప్ కలుస్తూ వచ్చారు అక్కడక్కడ. 1910లో మొత్తం వచ్చే అసెంబ్లీ మనం ఎందుకు అన్ని దేశాలు కూడా మన ఇండియా లేదు, మిగతా అన్ని దేశాలు కూర్చొని అసలు ఏంటి దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రయత్నిస్తే ఎక్కువ స్విమ్మింగ్ పూల్లో పనిచేస్తాం. సో ఒక మదర్గా ఉండే ఒక లేడీ పిల్లలు పక్కన ఉయ్యాల్లో పెట్టుకొని వర్క్ చేస్తారు. అంటే గుడ్డలు తయారు చేస్తారు. పాలు ఇవ్వకపోతే అక్కడ సూపర్వైజర్ ఉంటాడు, రాసుకుంటాడు. పాలు ఇంటికి వచ్చావు, ఎంత టైం తీసుకున్నావు, పిల్లలు పాలు ఇచ్చావు, బాత్రూమ్ పోయించింది, ఎంతసేపు పోయించావు, 5 నిమిషాలు 15 నిమిషాలు మేజర్ కాస్తున్నాడు. ఒకవేళ మధ్యాహ్నం పూజ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా, ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాం, 10 నిమిషాలు 20 నిమిషాలు. ఇలా ప్రతి దానికి ప్రెగ్నెంట్ లేడీగా ఉంది, నిలబడలేక ఒక 10 గంటలు రాస్తారు. అంటే ఈ 16 గంటల్లో ఈమె 8 నిమిషాలు ఆమె నేచర్ కష్టం కానీ కస్టమర్ రిలాక్స్ కానీ తీసుకున్న టయాన్ని కావాల్సిన ఆ టయాన్ని క్యాల్కులేట్ చేయము. దాన్ని కూడా 16 గంటల్లో తీసేస్తూ వాళ్ళు జీవించారు. సో ఈ టైంలో అందరిలో ఇదే స్ట్రగుల్. సో 1910లో గ్యాదర్ అయ్యారు. మొత్తం గ్యాదర్ అయ్యి మనం దీని మీద ఏదో ఒకటి చేయాలా అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మహిళల్లో ఉద్యోగం చేయాలి మనము. దీన్ని అట్లాగే సీనియర్ సివిల్ జడ్జి హరిహర్ సార్ వేదికను అలంకరించినటువంటి అడ్వకేట్స్ ఆఫ్ కోర్టు బార్ అసోసియేషన్ అండ్ మేడం గారికి, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ గుడ్ ఈవినింగ్. మహిళా సాధికారత వినడానికి బాగుంది వర్డ్, ఎక్కడుంది వెతికి చూడండి. మీ ఇంట్లో ఉందా ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో ఉందా అంటే మహిళా సాధికారత అంటే వీఆర్ యాజ్ పార్ విత్ మేల్ ట్రీట్ చేస్తే చాలు. ప్రత్యేకంగా ఇన్ అడిషన్ టు దట్ నెక్స్ట్ లెవెల్లో ఏమి ట్రీట్ చేయక్కర్లేదు. మస్ట్ బి బ్రాట్ అప్ విత్ ద మేల్స్ ఫ్యామిలీస్ ఈక్వల్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే వీళ్ళలో ఎలా ఉంటుందంటే, అబ్బాయి మంచి రిచ్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్,
అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చడం, ఉన్నటువంటి ప్రాపర్టీస్లో మ్యాక్సిమం షేర్ అబ్బాయికి ఇవ్వడం, ఎంతో కొంత ఇచ్చి అమ్మాయికి పంపించేస్తే సరిపోద్ది, పెళ్లి చేసుకుని అక్కవారింటికి వెళ్ళిపోద్ది కాబట్టి అమ్మాయి ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు. ఇలాంటి సంస్కృతి ఇంకా మన సమాజంలో చాలా చోట్ల ఉంది. అది పోవాలి అంటే మనందరిలో మార్పు రావాలి. చెప్తారు, మనం చదువుతాం, పుస్తకాల్లో ఉంటుంది, మహిళ అవనిలో సగం, ఆకాశంలో సగం, ఈ విశ్వంలో సగం, ఎవ్రీవేర్ షీ ఈజ్ హాఫ్ పార్ట్. బట్ when it comes to the practicality, ఇది ఎంత లేదన్నా ఎంత కాదన్నా మ్యాక్సిమం ఇన్ ద సొసైటీ పోస్టర్ కిందే ఉంచుతారు ఉమెన్ అనేటప్పటికి. అఫ్కోర్స్ ఏన్షియన్ డేస్లో గార్గేయి, మైత్రేయి లాంటి మహిళలు దే ఆర్ ద ఫస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రమ్ ద ఉమెన్ డివిజన్. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రాడ్యువల్గా ఇప్పుడు యాజ్ పర్ విత్ మెన్స్ స్కూల్స్ పంపిస్తున్నారు, చదువుతున్నారు. ఆఫ్టర్ దట్ కెరీర్ ఎంతవరకు, చదువుకున్న వాళ్ళలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్కి వెళ్ళగలుగుతున్నారు, ఎంతమంది ఓన్గా ఎర్నింగ్ ఉంటుంది, ఏ విషయంలోనైనా ఓన్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు అన్నది సెకండరీ థింగ్. బట్ ప్రస్తుతానికి మనం ఏ స్థాయికి వచ్చాము అంటే యాజ్ పార్ విత్ బాయ్స్ మనల్ని టు సమ్ ఎక్స్టెంట్ అప్ టు గ్రాడ్యుయేషన్ పేరెంట్స్ చదివిస్తున్నారు. రీసెంట్ ఫాస్ట్ 4 or 5 years బ్యాక్ నుంచి కొంత గ్రాడ్యువల్గా చేంజ్ వచ్చింది. అమ్మాయిలు కూడా ఫారిన్స్ వెళ్ళడము, ఎంప్లాయ్మెంట్. ఆల్రెడీ సార్ చెప్పారు ఉమెన్ రిజర్వేషన్ అని. మహిళలు ధైర్యంగా ముందుకు వెళ్లాలని, ప్రతి విషయం గురించి అవగాహన పెంచుకోవాలని గూడూరు పట్టణానికి చెందిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని రైల్వే అతిథి గృహంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అతిథి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ రైల్వే శాఖలో పనిచేస్తున్న మహిళలకు జ్ఞాపికలు అందజేశారు. కేక్ కట్ చేసి అందరికీ అందించారు. రైల్వే ఉద్యోగులు దేవసేనమ్మను ఘనంగా సన్మానించారు. దేవసేనమ్మ మాట్లాడుతూ మహిళలు నివాసాలకే పరిమితమైతే ఏమీ తెలియదని, ధైర్యంగా బయటకు వచ్చి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. మహిళల బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలను సర్దుబాటు చేసుకోవాలని వెల్లడించారు. ప్రభుత్వం కూడా మహిళల అభివృద్ధికి అనేక పథకాలు అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, గోపి, నాగరాజు, గోపాల్ యాదవ్, జమన్ల వాసు, కృష్ణప్రసాద్ రెడ్డి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జాబ్స్లో ఏమి ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇవన్నీ సక్రమంగా చేసుకుని కొన్ని ఇబ్బందులు చెప్పారు కదా, ఆ ఇబ్బందులు కూడా ఆ టాయిలెట్స్ అనేది నైట్ డ్యూటీ కష్టమే కాబట్టి వాళ్ళకు కొంచెం ప్రొటెక్షన్ అది ఇచ్చేసి టాయిలెట్స్ అది కూడా ఇచ్చేయడం చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్కి మన చేతిలో ఉంటుందమ్మా. అసలు మనం ఇంకా మనకి ఏదో కావాలనుకోవడం కూడా ఇదే మెయిన్ తాళం మన చేతిలోనే కదా ఉంటుంది. ఆ పాపం జెంట్స్ అందరూ ఏదో వినట్టు ఉంటారు కానీ అందరూ భారీ మాటలు వింటారు, తండ్రి మాట వింటారు. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉంటారు? వాళ్ళు వింటారు అని చెప్పుకుంటే ఏమన్నా ఎందుకు ఫీల్ అవుతారేమో కానీ డెఫినెట్గా వింటారు. అసలు నిజంగా ఎంత సొసైటీలో హై పొజిషన్లో ఉన్నా కూడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మా మహిళా సోదరిమణులు, అదేవిధంగా నెల్లూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా టీఆర్డీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అక్కడ కూడా ఒక 10-15 మందిని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మహిళా దినోత్సవం అంటే ఈరోజు ఒక్కరోజు జరుపుకోవడం కాదు, దీన్ని ప్రతిరోజు మన దగ్గర పనిచేసేటటువంటి మన మహిళా సోదరిమణుల్ని మనం గౌరవించుకుంటూ, వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తూ మనం
వాళ్ళని మన సొంత సోదరీమణులాగా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ అయితేనేమి, అదేవిధంగా కో ఎంప్లాయీస్ అయితేనేమి మేము తెలియజేస్తున్నాము. ఇది రైల్వే బోర్డు, ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషన్లో, అదేవిధంగా డిఆర్ఎం ఆఫీస్, జనరల్ మేనేజర్ ఆఫీస్లో ఈరోజు ఈ మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మనం కూడా ఈరోజు ఇక్కడ గూడూరులో యాక్చువల్గా మనం విఐపి లాంచ్లో చేస్తాము ఒక 10-15 మందితో. ఈసారి అట్లా కాకుండా కొద్దిగా ఘనంగా అందరినీ పిలిచి, మన మహిళలందరినీ పిలిచి మన సోదరీమణులతో చేసుకోవాలని చెప్పేసి ఈ ఒక ఫంక్షన్ చేసుకోవాలని నిన్న ఉదయం నిర్ణయించుకోవడం. దానికి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పిన తర్వాత సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ సెక్రటరీ నాగరాజు గారు, సార్ మహిళలందరికీ మేము చిన్న ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నుంచి మీ అందరికీ ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవించి మేడం దేవస్థానం గారు చైర్పర్సన్ చైర్పర్సన్ మేడం రావడం చాలా ఆనందకరంగా ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇష్యూ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్గా హాస్పిటలే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. మా హాస్పిటల్లో అన్ని దశల్లో అంటే అన్ని లెవెల్స్లో ఫిమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్ రన్ చేస్తుంది ఫిమేల్ ఎంప్లాయీస్. సో అది హాస్పిటల్ అనే కాదు, అన్ని రంగాల్లోనూ ఇప్పుడు అన్ని దశల్లోనూ ఎంప్లాయీస్ ఉండడం. తర్వాత మా సోదరీమణులు మా वुमेन्स आप सभी को इंटरनेशनल वुमेन्स डे के लिए बहुत बहुत शुभकामनाएं। 8 मार्च को वुमेन्स डे क्यों मनाया जाता है ये बहुत इम्पोर्टेंट है। 1909 में संयुक्त अमेरिका के न्यूयॉर्क सिटी में 15,000 महिलाओं ने आज के दिन एजिटेशन किया था अपने अधिकारों के लिए। तो उसमें क्या था, हमको वोट का अधिकार, वुमेन्स को वोट का अधिकार नहीं था, तो वो राइट मांगने के लिए वोट का अधिकार, और वुमेन्स ज़्यादा काम करती थी और वेतन कम मिलता था इक्वल टू जेंट्स। तो वो उसको लेवल में लेने के लिए उन्होंने 15,000 महिलाओं ने एजिटेशन किया था। उसके बाद 8 मार्च को उसके बाद से वो इंटरनेशनल वुमेन डे मनाया जाता है। इसको संयुक्त राष्ट्र संघ ने 1975 में लीगल किया था। उसके बाद ये लीगली रूप से इंटरनेशनल वुमेन डे मनाया जाता है। वुमेन डे 8 तारीख को मनाने का मतलब ये है कि जैसे రోటరీ వెస్ట్ క్లబ్ సేవా వారోత్సవాల్లో భాగంగా గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 15 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ బి శ్యామ్ సుందర్రావు గారు, ఎన్ సిద్ధారెడ్డి గారు, ఎం హరినాథ్ రెడ్డి గారు ఆర్థిక సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, డాక్టర్ చంద్రహాస్, ఆడిటర్ రామ్మోహన్ రావు గారు, ధనంజయ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, కృష్ణంరాజు, గిరిబాబు, రవీందర్ రెడ్డి, బలరాం రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రోటరీ వెస్ట్ క్లబ్ సేవా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎయిడ్స్ పేషెంట్కి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నందు చేపట్టాము. చాలా సంతోషంగా ఉంది. ఈ ఎయిడ్స్ పేషెంట్లు అనేది ఇప్పుడు పెద్ద ఇదే జబ్బేం కాదు, నయమయ్యేటువంటి ఇబ్బంది. ఇది పౌష్టికాహారం బాగా తీసుకున్నందువల్ల వాళ్ళకి మంచి రెసిస్టెన్స్ పవర్ వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించిన మా అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ గారు, మరి నెలపల్లి సిద్ధారెడ్డి గారు, మూలి హరినాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వారోత్సవాలు 7 రోజుల పాటు క్రమం తప్పకుండా 7 రోజుల పాటు మన రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా చేయాలని సంకల్పించాము. దానికి సహకరించిన వారు ఒక నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఎందువల్లంటే ఈ వారోత్సవాలు అనేది ఇది కొత్తగా మా ప్రెసిడెంట్ గారు కనిపెట్టారు. అంతకుముందు ధనంజయ రెడ్డి గారు దగ్గర 116 ప్రోగ్రాములు, అంతేనా, 116 ప్రోగ్రాములు చేసే సంవత్సరానికి. అట్లా అదే ఆయనతో పోటీగా ఇప్పుడు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గారు కూడా ఇవన్నీ చేపట్టారు. ఈ వారోత్సవాల్లో రోజుకు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు.
సో ఆయన విచిత్రం ఏంటంటే మా రోటరీ క్లబ్ వాళ్ళందరూ ఆయన అడిగితే కాదనకుండా అందరూ ప్రతి ఒక్కరూ దాతలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తున్నాం. ఈరోజు ఇది ఎయిడ్స్ పేషెంట్ పౌష్టికాహారం అన్నాడు. ఎందువల్లంటే ఈ ఎయిడ్స్ అనేది జనరల్గా మన శరీరంలో రెసిస్టెన్స్ లేకపోతే అది విజృంభిస్తుంది. అట్లా లేకుండా రెసిస్టెన్స్ ఉండి మంచి ఆహారం తీసుకుంటే దాన్ని త్వరగా నయమైపోతుంది. సో ఇది ఈ కార్యక్రమం చేపట్టడం చాలా శుభపరిమాణం. మా ఈ డోనార్ శ్యామ్ మా ఏజీ మయూర్ శ్యామ్ గారికి, సిద్ధారెడ్డి గారికి, అనాథ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రోటరీ ఈస్ట్ ప్రెసిడెంట్ వెస్ట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మన ఆడిటర్ రామ్మోహన్ రావు గారు, తర్వాత మన మయూరి శ్యామ్ గారు, తర్వాత ఈస్ట్ క్లబ్ మెంబర్స్, తర్వాత డాక్టర్ చంద్రహాసన్ తదితరులు అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమము చాలా గొప్పదైంది. ఎందుకనంటే ఎయిడ్స్ అనేది ఒకప్పుడు చాలా కష్టంగా బాధగా ఉండేది జబ్బు. అది నయం కాదు, అలాంటి అపోహలంతా ఉండేది. ఇప్పుడైతే మంచి మెడిసిన్ వచ్చింది. తర్వాత రెగ్యులర్గా వాడుకుంటుంటే వాళ్ళకి ఎంత జీవనకాలం లైఫ్ స్పాన్ ఉంటుందో అంతవరకు హ్యాపీగా బతకచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరందరూ కూడా అలాంటి అపోహలు, ఇది నయం కాదు అనే అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఇప్పుడు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, తర్వాత వచ్చి యూకే గవర్నమెంటు, యుఎస్ ఇక్కడంతా కూడా ఏం చేశారంటే ఎయిడ్స్ని క్రానిక్ డిసీజెస్ కింద, అంటే ఇప్పుడు షుగరు బీపీ ఉంటుంది చూడండి, కొంతమంది జీవితాంతం మందులు వాడుతూ ఉంటారు బీపీ వాళ్ళు, షుగర్, వాటిలో చేర్చారు ఎయిడ్స్ కూడా. అంటే ఇది కూడా వాటిలాగే వాళ్ళకేం ప్రాణాలు ఏం పోవు, మందులు వాడుకుంటూ ఉండాలి. థైరాయిడ్ ఒకటి ఉంది, హైపోథైరాయిడ్ మనం జబ్బు ఇక్కడ గొంతు దగ్గర వస్తుంది, ప్లస్ షుగరు, బీపీ, ఎయిడ్స్. సో ఇవన్నీ సాధారణంగా అయిపోయినాయి. సో మీరందరూ కూడా నిరుత్సాహపడద్దు. కాకపోతే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ పౌష్టికాహారం చాలా ముఖ్యం. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంటారు, ఇమ్యూనిటీ పవర్, దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి ఈ వ్యాధి మీరు దానికి బాగా మేత వేశారంటే, మంచి ఆహారాన్ని కానీ తీసుకున్నారంటే మీరు హాయిగా ఉంటారు. వారి యొక్క బృందం గౌరవనీయులు మన సేవా కార్యక్రమాల్లో అటు వృత్తిపరంగా కాకుండా వైద్యపరంగా సేవలు అందిస్తున్నటువంటి మిత్రుడు డాక్టర్ రాజా గారు, శ్రీ రామ్మోహన్ సారు, డాక్టర్ షా, సిద్ధారెడ్డి సారు, మిగతా మిత్రులందరూ, నా మిత్రుడు బాబు. ఇక్కడ ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ వారోత్సవాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవమైనటువంటి ఈ రోజున మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రారంభించడం స్వాగతిస్తున్నాం సార్. భావి భారత మహిళలు కింద కూర్చున్నటువంటి చిన్నారులు, చాలామంది మహిళలు అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు, ఆ పక్కన పట్టుకుంటున్న వాళ్ళు, సిస్టర్లు, కార్యకర్తలు, హెల్పర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల భాగంగా మన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హెచ్ఈ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు సంతకుమార్ గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ వెస్ట్ సీనియర్ రొటేరియన్ పెద్దలు గౌరవనీయులు రామ్మోహన్ రావు గారికి, ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి రాజా గారికి, అదేవిధంగా చంద్రాస్ గారికి, మా రోటరీ క్లబ్ వెస్ట్ మెంబర్ అయినటువంటి కృష్ణరాజు గారికి, హరి గారికి, ధనంజయ గారికి, మరి ఎస్ఎల్ బాబు గారికి, విజయభాస్కర్ గారికి, మరి రవీంద్ర రెడ్డి గారికి, మరియు నర్సు గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా
ఒక విషయం చెప్పాలా, ఈరోజు ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహార కార్యక్రమానికి మేము వచ్చేదానికి ముఖ్యమైనటువంటి బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్ అంటే మౌల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయాలంటే ఫస్ట్ మౌల గారు ఫోన్ చేయటం, అది రోటరీ క్లబ్ మెయిన్ కానీ వెస్ట్ కానీ ప్రగతి సేవ ఏదైనా కూడా సంస్థకి ఫోన్ చేసి ఉండే సమస్యను తెలిపి ఆయన ద్వారా ఈ హాస్పిటల్లో చాలా కార్యక్రమాలు జరుగుతాం. ముఖ్యంగా మా మౌల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ మెయిన్ ప్లస్ వెస్ట్ మేనేజర్ బలరావుడి గారు ఇటువంటి కార్యక్రమాలకి మాకంటే ముందు వచ్చి ఆయన ఏర్పాట్లు చేశానికి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి రోటరీ క్లబ్ వెస్ట్ మా మెంబర్ గిరి గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, రోటరీ క్లబ్ మెయిన్ మరియు వెస్ట్ ద్వారా గత మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్ వారోత్సవంలో భాగంగా ఎయిడ్స్ పేషెంట్కి దాదాపు 15 మందికి లేదా పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో సేవా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వారోత్సవంలో భాగంగా నిన్న కూడా ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. దాదాపు ఒక 7 ప్రోగ్రాంలు ఈ వారోత్సవంలో భాగంగా చేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా రోటరీ మా ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే సర్వీస్ చేసేదానికే ప్రెసిడెంట్ లేదు కాబట్టి గూడూరు పట్టణంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మా రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారి తరఫున ఇస్తామని తెలియజేస్తూ మాకు డోనర్స్ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఆదివారం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇదే హాస్పిటల్లో రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ఉంది. దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఇవ్వాలని అనుకోవడం. అంటే రోటరీ మెంబర్స్ అంటే సర్వీస్ చేయడం, ఒక బ్లడ్ డొనేషన్ కూడా అంటే సర్వీస్ పోస్ట్ పల్సర్లే కాకుండా ఒక బ్లడ్ డొనేషన్, బ్లడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆదివారం బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం. అందువల్ల మా రోటరీ మెంబర్స్ అందరూ కూడా సహకరించి బ్లడ్ డొనేషన్లో కూడా పాల్గొనాలని కోరుకుంటాము. ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే దాతలుగా ఈ కార్యక్రమానికి మన మయూరి శ్యామ్ యాదవ్ గారు, అదేవిధంగా హరినాథ్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు వ్యవహరించారు. వాళ్ళకు కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్లకు మరియు స్టాఫ్ నర్సులకు మరియు సిబ్బందికి గురువారం సాయంత్రం 5 గంటలకు గూడూరులోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు నిర్వహించారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లోని సూపరింటెండెంట్ అయిన డాక్టర్ షెరీనా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పిడి కరీముల్లా, పిల్లల శ్రీను, హాస్పిటల్ సిబ్బంది మౌలాల, సాయి, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు సాయి హాస్పిటల్ సాయి మన మౌలాల సాయి second place and third place goes to Jyoti A&M. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 స్థానాల్లో గెలుపు సాధించేందుకు కృషి చేస్తుందని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి మనుబోలులోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని సురేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, సర్వేపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభివృద్ధికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల అధ్యక్షులుగా పెనమల్లి కృష్ణారెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోలా శ్రీనివాసులు, రవీంద్రరెడ్డి, పనబాక కోటేశ్వరరావు, ఇరగరాజు వెంకయ్య, మురళి, అజయ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి, తిరుపతి, నెల్లూరు పార్లమెంటు పార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఊర్లో ఏమవుతుందో మనకు అవసరం లేదు. మన గ్రామాల్లో మన బూతుల్లో మన శక్తి వంచన లేకుండా రాబోయేటువంటి నెల రోజుల్లో ఎన్నికల సమయంలో పార్టీ ఏది ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం ఒకటే మనం చేయాల్సినటువంటి పని. అంతేగాని ఎక్కడేం జరుగుతుందని పొద్దున లేచి ఆ పేపర్లు ఈ పేపర్లు చూసుకొని మన పని వదిలేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి శక్తిని మనకున్నటువంటి ఒక పరిధిలో మనం అక్కడికక్కడ పని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలంగా మనం మిగతా మనది కార్పొరేట్ వ్యవస్థ కాదు. కార్పొరేట్ వ్యవస్థలో ఏముంటుంది, మన విపిఆర్ గారు వచ్చారు, రాజకీయాల్లో చేరారు, ఈవెంట్ మేనేజ్మెంట్. విజయ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఈవెంట్ మేనేజ్మెంట్. కోట్లాను రూపాయలు ఇచ్చేస్తారు, ఎదజల్లేస్తారు, వాళ్ళే తీసుకొస్తుంటారు, అన్ని మాలలు వేసేస్తారు, అయిపోతుంటుంది. అంతా ప్యాకేజ్తో నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఆ రకంగా వీలు కాదు. కాబట్టి మనం దాన్ని చూసి మనం అనుకోకుండా మనం మన శక్తి మేరకు మనం ఒక్కొక్క అడుగు ముందుకేసినట్టయితే భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాలకి, రేపు 370 స్థానాలని మోడీ గారు లక్ష్యంగా పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్డీఏ అయితే 400 కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అవుతాయి. మనం చేయాల్సింది మాత్రం మన ప్రాంతాల్లో చేయగలిగినటువంటి పని చేయాలి. ఈ నెల రోజుల్లో మన సొంత పనులు కొంత చేసుకుంటూనే ఆ సమయాన్ని కూడగట్టుకొని మన జోబీలో ఉన్న 4 రూపాయలు ఖర్చు పెట్టుకొని వీలైనంత వరకు మన పార్టీ కోసంగా పనిచేయడం అంటే దేశం కోసం పనిచేయడం, ధర్మం కోసం పనిచేయడం, జాతి కోసం పనిచేయడం. అదే రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీ ఇష్టదైవం కోసం పనిచేయడం. ఇష్ట పార్టీ అనేది లేకపోతే నువ్వు నమ్మేటువంటి అంకమ్మ తల్లి లేదు, పోలేరమ్మ లేదు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, లేదా లక్ష్మీ నరసింహస్వామి లేడు, ఏమి లేడు. అన్ని సంస్కృతులన్నీ సున్నా జుట్టేసేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాదిరి తయారవుతుంది. ఇది గాన బలహీనపడినటువంటి రోజున మనకి జరగబోయేటువంటి పరిణామాలు అయ్యి ఒక పక్కన ఖలిస్తాన్, ద్రవిడిస్తాన్ అని రకరకాల స్థానాల పేరుతో ఈ రకంగా భారతదేశం ముక్క చెక్కలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మనం ఇది దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసేది కాబట్టి ఈ రకంగా పనిచేసినటువంటి కారణం చేతనే రాబోయేటువంటి రోజుల్లో మీ కుటుంబాల్లో కూడా తప్పనిసరిగా ఎక్కడో దాని ప్రభావం ఉంటుంది. మీకు నేరుగా కనబడకపోవచ్చు, పరోక్షంగానే సరే దైవ సంకల్పం, దైవం యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండి భక్తులు స్వామివారి దర్శనం కొరకు బారులు తీరారు. భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. శంకర, మన గూడూరు ప్రాంతంలో బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రస్తావించే సందర్భం వస్తే అది మన గుడి అయి ఉంటుంది. ఈ గుడి విశేషం ఏంటంటే ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని దేవతలు పూజించారనేసి అనాది కాలంలో అందరూ చెప్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఈ గూడూరు ప్రాంతంలో స్వయంభూ నంది అంటే ఇక్కడ స్వామివారికి నంది స్వామి స్వయంభూ అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ దోషాలకి వచ్చినా కూడా సాక్షాత్తు నంది దేవుడే స్వామివారికి విన్నవిస్తాడు అనేసి ఐదీకము. కాబట్టి తప్పకుండా ఈ యొక్క గుడిని దర్శించి భక్తులు చరితార్థులు కాగలరనే కోరుకుంటున్నాను. ఇది కాదు
ఆప్షన్ ఆపేస్తున్నాం. అన్నకి ప్రసాదం పెట్టారు. మనకి దేవస్థానం చోళరాజులు కట్టిన 500 సంవత్సరాల క్రితము చోళరాజులు ఈ దేవస్థానాన్ని అతి పవిత్రంగా కట్టారు. ఈ చాలా చుట్టుపక్కల కూడా చాలా స్థలాలు తీసి ఈ దేవాలయ పవిత్రత చేసి బ్రహ్మసూత్రం శివలింగంగా చెక్కి ప్రతి ఒక్కరు తాగి అభిషేకం చేసి అర్చన చేసుకోవచ్చు ఆనాడు ప్రకటించి శాసనం చేసిపోయారు. తర్వాత గాంగపట్నం సంత్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానాన్ని పాటుపడతారు. ఈరోజు నేను వచ్చి 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి బుధవారం శుక్రవారం అన్నదానం చేసి అభిషేకం అమ్మవారికి కూడా అమ్మవారి ప్రతిష్ట సంవత్సరం నాడు అమ్మవారికి అలంకరణ చేసి ఆమె కూడా శుక్రవారం మధ్యాహ్నం బుధవారం మధ్యాహ్నం అన్నదానం ఉంది. ఈ అన్న సంతర్పణకి ప్రతిరోజు నిత్యమైన అభిషేకం నిత్య అభిషేక క్రీడన. అదేవిధంగా దేవస్థానం చాలామంది ప్రముఖులు కూడా వస్తారు. అందరిని చెప్పి పబ్లిసిటీ చేయకూడని ఉద్దేశంతో ఆ భగవంతుని జ్ఞానంతో బాగున్నాడు. ఈ సమస్త వ్యాధులు సమస్త దోషాలు కూడా ఈ స్పర్శలింగం బ్రహ్మసూత్రం శివలింగాన్ని చూస్తే సమస్త పాపాల దోషాలు పోతాయని చెప్పేసి పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా ఈ బ్రహ్మసూత్రం ఉందని చెప్పి అందరూ భక్తులు చూస్తున్నారు. అదేవిధంగా ఏ శక్తులను కూడా ప్రతి వారం కూడా 10,000 ఖర్చు పెట్టి అనుసంతర్పణ చేస్తున్నాం. ఇది నాది కాదు, భక్తులు ఇచ్చిన మహావీరుడు స్ఫూర్తితో చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు వీళ్ళు అమ్మవారిని ప్రతిష్ఠ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ హేమంత్ స్వామి మోహిత్ గారు మోహిత్ గారు కూడా వచ్చి స్వామివారికి అభిషేకంలో అర్చన చేస్తూ ఉంటారు, ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. ఇక్కడ మేము చేస్తాం, మీరు చూస్తాం కాబట్టి మీరే చేయండి, ఆ అదృష్టాన్ని మీరు తీసుకోమని చెప్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలు చాలామంది పట్టా సీన యాదవ్, తలా సుబ్బులయ్య, మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి అభిషేకాలు చేస్తారు. అందరూ చేసి కృషి వల్ల ఈరోజు భక్తులు ఇంతమంది రావచ్చారు. ప్రసాదాలు ఇద్దరికి చెప్తే దగ్గరదాపు 150 కేజీల పులిహోర, 1001 లడ్డు, అదేవిధంగా ఇంకొక 1000 లడ్లు, 2000 లడ్లు పంచేదాని కార్యకర్త ఎంతో శ్రమతో ఎంతో వచ్చి చేస్తున్నారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం. అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వర వాళ్ళు కూడా ఏడాది ప్రసాదాలు చేసిపోయారు. ప్రసాదాలు అందరూ పంచిపోయారు. ఈ దేవస్థానానికి కుల మతాలు జాతి ఏం లేదు. బ్రహ్మసూత్రం శివలింగం, బ్రహ్మసూత్ర మహాశివరాత్రి రోజు, అదేవిధంగా కార్తీక మాసంలో సూర్యకిరణాలు మహాదేవుడి మీద మూలవిరాటి మీద పడుతుంది. ఆ పవిత్రత కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దేవస్థానానికి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అన్నసంతర్పణకి ఈరోజు మహాశివరాత్రి రోజు పెద్దల వాళ్ళు నాన్నగారి పేరుతో ఆయన వాయుగుణ జయప్రకాష్ గారు, వాళ్ళ ధర్మపత్ని ఉమాదేవి గారు, ఆయన చంద్రస్వామి గారు, వాళ్ళ అమ్మ ఈశ్వరమ్మ గారు ఈరోజు సామ్యానాలు, పులిహోర, గుగ్గుళ్ళు భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అత్యంత అద్భుతంగా తిన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదాలు మహాద్భుతంగా ఉన్నాయి. ఎవరు చేశారన్నారు. అయా చాలా పురాతనమైనటువంటి విశిష్టమైనటువంటి దేవాలయము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని దర్శించి సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. నమః శివాయ. శంకర, మన గూడూరు ప్రాంతంలో బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రస్తావించే సందర్భం వస్తే అది మన గుడి అయి ఉంటుంది. ఈ గుడి విశేషం ఏంటంటే ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని దేవతలు పూజించారనేసి అనాది కాలంలో అందరూ చెప్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఈ గూడూరు ప్రాంతంలో స్వయంభూ నంది అంటే ఇక్కడ స్వామివారికి నంది స్వామి స్వయంభూ అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ దోషాలకి వచ్చినా కూడా సాక్షాత్తు నంది దేవుడే స్వామివారికి విన్నవిస్తాడు అనేసి ఐదీకము. కాబట్టి తప్పకుండా ఈ యొక్క గుడిని దర్శించి భక్తులు చరితార్థులు కాగలరనే కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహంతో పోలీసులు మంగళగిరిలోని జనసేన పార్టీ సెక్యూరిటీ సిబ్బంది నివసించే ప్రాంతంలో అక్రమంగా చొరబడటం మంచి పద్ధతి కాదని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ కమిటీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అర్ధరాత్రి మన మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా పోలీసులు ప్రవేశించి అక్కడ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అసలు కనీసం వాళ్ళు ఎందుకు వచ్చారు సార్, అయినా పర్మిషన్ ఉందా, మా ఇళ్ళకి ఎందుకు వచ్చి సోదాలు చేస్తున్నారంటే కూడా చెప్పకుండా
పూర్తిగా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ మీద దాడుకు పాల్పడేలాగా చొచ్చుకుని పోయి ఏదో కొంత గంజాయి పొట్టలో పెట్టే విధంగా ప్రీతించారని చెప్పి చెప్తున్నారు. అప్పటికే మన వీడియో సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ సన్నివేశాలు మొత్తం వీడియో తీయడంతో తాడేపల్లిగూడెం స్క్రిప్ట్ మొత్తం ఫెయిల్ అయిందని చెప్పి తెలుస్తుంది. రాజకీయ కక్షలో భాగంగానే వైసీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రజాస్వామ్యవాదులంతా తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటికే భయభ్రాంతులకు గురైన మన జగనన్న టీడీపీ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందన్న భయంతోనే ఇలాంటి దాడులకి దిగబడుతున్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు కావచ్చు, ఇలాంటి వాటి కేసులకి మా జనసైనికులు కావచ్చు, కార్యకర్తలు ఎలాంటి భయం పడవని చెప్పి మరోసారి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని తెలుసుకోవాలా, అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపులాగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పోలీసుల్ని పావులుగా వాడుకుని ఈ విధంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సిబ్బంది పనిచేసే వారి ఇళ్లపైన దౌర్జన్యంగా రాత్రిపూట వెళ్ళడం ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే పోలీసులు కూడా ఇంకొక మనవి చేస్తున్నాము, మిమ్మల్ని ఈ వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవర్గా వాడుకుంటుంది. మాకు పోలీసు వ్యవస్థ మీద కావచ్చు, న్యాయ వ్యవస్థ మీద కావచ్చు పూర్తి గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది. కొంతమంది పోలీసుల అత్యుత్సాహం అలాగే వైసీపీ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళు పావులుగా ఉంటూ జనసేన పార్టీ కార్యకర్తలపైన ఇలాంటి దౌర్జన్యాలకి తప్పుడు కేసులు పెట్టే విధంగా ప్రయత్నించడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గూడూరు జనసేన పార్టీ తరపు నుంచి రాబోయే రోజుల్లో ఇలా వ్యవహరించిన పోలీసు అధికారులపైన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇప్పటికైనా సరే డీజీపీ గారు స్పందించి ఈ చర్యలకు పాల్పడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే కోర్టుకు వెళ్ళి ఈ పోలీసుల మీద పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరోసారి మన జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు పూర్తిగా మన పార్టీ లీగల్గా కావచ్చు, పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఎవరూ ఎక్కడా భయపడవద్దు. ఎవరైనా పోలీసులు పిలిచినా కానీ 41 CRP నోటీస్ ఇవ్వమని చెప్పి అడగండి, లేదంటే మన లీగల్ టీంను సంప్రదించండి. సంప్రదించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వం వస్తుంది. అప్పటి వరకు మనం ఈ కష్టాలని, ఈ బాధని భరించడానికి తప్పదు. ఎందుకంటే ఒక చేతగాని ప్రభుత్వాన్ని మనం నెత్తి మీద పెట్టుకున్నాం గత ఎన్నికల్లో. కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 40 రోజుల్లో మన ప్రజాప్రభుత్వం వస్తుంది. ఇలాంటి పనులకు పాల్పడినటువంటి పోలీసుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై భీమ్, జై హింద్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన విశ్రాంత రెవెన్యూ అధికారి పెనుబల్లి ఉపేంద్ర, ప్రభావతి దంపతులు వ్యవహరించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం వేకువజాము నుండే మనుబోలు మండలంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మనుబోలులోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయం, పిడూరు, కొలనుకుదురు గ్రామాల్లోని శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి ఉభయదాతలుగా మనుబోలు మండల వ్యవసాయ సలహా సంఘం కమిటీ అధ్యక్షులు వీరంపల్లి గ్రామానికి చెందిన జట్టి సురేంద్రారెడ్డి దంపతులు వ్యవహరించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. గ్రామస్తుల సహకారంతో భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం ఇమమే కర్మ కరిష్యమానః
శంభో. ఒక్కసారి మీ గోత్రం చెప్పుకోండి. అదే స్వాహ. ఓం స్వామి సంగమేశ్వర స్వామి చెప్తూ ఊరికే పోవడం కాదు, నువ్వు వెళ్ళినటువంటి కార్యం అభివృద్ధి అమ్మ వెతికింది అని చెప్పి దాని కూడా డబ్బులు చాలా చక్కగా స్వామి వారికి ఈడు జోడు అంటారు కదండి. మహాజనోగస్య మధ్యే పరి గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ కార్యాలయంలో 88వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరత్నాల అభిషేక రుద్రాక్ష శివలింగాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు శివమూర్తిని దర్శించారు. అన్న క్యాప్ అన్న పెట్టుకోకూడదు వాడి చెప్తున్నారండి. అన్న ఓం శాంతి 5 గంటలకి పెడతారండి. త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా గూడూరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో ఈ సంవత్సరం ఇక్కడ వాయులింగ ప్రదర్శన ఏర్పాటు చేయడమైంది. అట్లానే అనేక శివలింగాలు, వజ్రాల శివలింగాలు, రత్నాల శివలింగాలు అన్నీ ఏర్పాటు చేసి మరియు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక రహస్యాలను తెలిపించడం జరుగుతుంది. కాబట్టి గూడూరు పురపుర ప్రజలకు అందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఈరోజు వచ్చి దర్శనం చేసుకొని ఈ జ్ఞానం తెలుసుకొని మీరందరూ పుణ్యం సంపాదించుకుంటారని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.